హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నీ అతి తెలివి వల్లే ఈరోజు ఎలిమినేట్ అయ్యావు అంటూ మనీష్ పై శివాజీ సెటైర్లు. బిగ్ బాస్ 9 నుండి 2వ ఎలిమినేషన్ జరిగింది. సామాన్యుడిగా అగ్ని పరీక్ష షో ద్వారా బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెట్టి మొదటి ఎపిసోడ్ నుండి తన మార్క్ చూపించాలనే ప్రయత్నం చేసి చివరికి మనీష్ ఎలిమినేట్ అవ్వాల్సి వచ్చింది. సోషల్ మీడియాలో ఈయనకు పెద్దగా ఫ్యాన్ ఫాలోయింగ్ లేకపోవడంతో పాటు ఈ వారం తనతో సమస్యలు ఉన్నటువంటి ప్రియా శ్రీజలను కాకుండా సిల్లీ రీజన్స్ తో భరణిని అనరాని మాటలు అంటూ నామినేట్ చేయడం ఆయనకు పెద్ద దెబ్బ కొట్టింది. ఈ సంఘటనల కారణంగా ఆయన బాగా నెగిటివ్ అయ్యాడు. తనని తాను నిరూపించుకునే టాస్కులు కూడా రాలేదు. ఫలితంగా ఎలిమినేట్ అవ్వాల్సి వచ్చింది. ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్స్ బిగ్ బాస్ బజ్ హోస్ట్లో ఇంటర్వ్యూ ఇచ్చే సంగతి మనందరికీ తెలిసిందే. మనీష్ కూడా ఇంటర్వ్యూ ఇచ్చాడు. దీనికి సంబంధించిన షూటింగ్ కూడా నిన్ననే జరిగిపోయింది. ఈ షోకి హోస్ట్గా శివాజీ వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. గత సీజన్ అర్జున్ లాగా ఫైర్ మోడ్లో కాకుండా చాలా ప్రశాంతమైన వాతావరణంలో శివాజీ ఇంటర్వ్యూస్ చేస్తున్నాడు. మనీష్ని కూడా అదే విధంగా ఇంటర్వ్యూ చేశాడు. ఆయన మనీష్ గురించి మాట్లాడుతూ, నువ్వు ప్రతి పనిని చాలా తెలివిగా చేయాలని అనుకుని ప్రతి సంఘటనలో నువ్వు ఓవర్ థింక్ చేసే పనులు నీకు తిప్పికొట్టాయి. అందువల్లే నువ్వు ఈ రోజు ఇక్కడ ఉన్నావు అని శివాజీ అనగా దానికి మనీష్ సమాధానం చెప్తూ, బహుశా నేను వేసిన ప్లాన్స్ ఫెయిల్ అయ్యి ఉండొచ్చు, కానీ ఓవర్ థింకింగ్ అనే పదాన్ని తీసుకోలేను అని చెప్పుకొచ్చాడు. అలా ఈ ఇంటర్వ్యూలో శివాజీ ఆయన్ని అనేక కాంట్రవర్సీ ప్రశ్నలు అడిగినట్టు సమాచారం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.